ఈరోజు కథ చీమ కాశీ ప్రయాణం. అనగనగా ఒక చీమ ఉంది. అది కాశీ వెళ్ళాలి అనుకుంది. ఒకరోజు ఉదయం వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ సంగతి చెప్పింది. ఎందుకు అక్కడికి వెళ్తావు అంది పెద్ద చీమ. అక్కడ ఒక పెద్ద గుడి ఉందంట. ఆ గుళ్ళో పెద్ద పెద్ద బెల్లం ముక్కలు నైవేద్యంగా పెడతారని నల్లిబావ నాతో చెప్పాడు. అందుకే దాన్ని తినకుండా వదిలిపెట్టాను అంది చిన్న చీమ. కాశీపట్నం చాలా దూరం, నీవు వెళ్ళలేవు అంది పెద్ద చీమ. తల్లి చీమ మాట వినకుండా చిన్న చీమ కాశీకి బయలుదేరింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత దారిలో దోమ కనిపించింది. చీమా చీమా, ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగింది. కాశీకి వెళ్తున్నాను అంది చీమ. చద్ది అన్నం మూట ఏది? ఎన్నాళ్ళకు వెళ్తావో, దారిలో ఏం తింటావు అని దోమ నవ్వింది. అయితే మా అమ్మని అడిగి తెచ్చుకుంటానని చీమ తన ఇంటికి తిరిగి వచ్చి తన తల్లితో జరిగిన సంగతి చెప్పింది. సరే, వడ్ల గింజలు పొలంలో వేస్తే 1 సంవత్సరంలో చాలా ధాన్యం వస్తుంది. అప్పుడు నువ్వు అన్నం వండించుకుని చద్దిమూట కట్టుకుని కాశీకి వెళుదువుగాని అంది పెద్ద చీమ. ఆ సంవత్సరానికి చిన్న చీమ కాశీ ప్రయాణం ఆగిపోయింది. అనుకున్న ప్రకారం మరుసటి సంవత్సరం చద్దిమూట కట్టించుకుని చిన్న చీమ మళ్ళీ కాశీకి బయలుదేరింది. కొంత దూరం వెళ్ళేసరికి ఒక ఈగ చీమను చూసి పకపకా నవ్వింది. ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు అంది చిన్న చీమ. కాశీకి వెళ్తున్నావు కదా, చలికి కప్పుకోవటానికి దుప్పటి ఏది అని అడిగింది ఈగ. మళ్ళీ ప్రయాణం ఆపుకుని ఇంటికి వచ్చి జరిగినదంతా తల్లికి చెప్పింది చిన్న చీమ. మరైతే ఆగు, మన దొడ్లో పత్తి చెట్టు బాగా పెద్దదైతే దాని నుంచి పత్తి వస్తుంది. దాంతో నువ్వు దుప్పటి తయారు చేయించుకుందా గాని అంది తల్లి చీమ. మళ్ళీ చీమ ప్రయాణం ఆగింది. 1 సంవత్సరం తర్వాత పత్తి చెట్టు నుంచి పత్తి వచ్చింది. ఒకరోజు ఇంట్లో ఒక సాలిపురుగు ఒక దోమని చంపి దాని రక్తం తాగి అటూ ఇటూ తిరుగుతూ ఉంటే, ఓ సాలిపురుగు, నాకు దుప్పటి తయారు చేసి ఇవ్వవా అని అడిగింది చిన్న చీమ. సాలీడు సరేనని దుప్పటి తయారు చేసి చిన్న చీమకు ఇచ్చింది. ఆ సంవత్సరం మళ్ళీ చిన్న చీమ కాశీ ప్రయాణమై కొంత దూరం వచ్చేసరికి పేను కనపడి నవ్వింది. ఏం పేను, ఎందుకు అట్లా నవ్వుతున్నావు అని అడిగింది చిన్న చీమ. నువ్వు కాశీకి ఎప్పటికి వెళ్తావు చీమా? నువ్వు వెళ్ళేసరికి ఎన్నో ఎండాకాలాలు వస్తాయి. నీ కాళ్లకు చెప్పులు ఏవి అని అంది ఆ మాయదారి పేను. ఓహో అట్లాగా అంటూ చీమ చిటుక్కున వెనక్కి తిరిగి ఇంటికి పోయి జరిగిన సంగతంతా తల్లికి చెప్పింది. అయితే ఇంకా 2 ఏళ్ళు ఆగు, ఈలోగా నీ 6 కాళ్లకు చెప్పులు కుట్టించి పంపుతాలే అంది తల్లి చీమ. 2 ఏళ్ళు అయిన తర్వాత కొట్టువాడు తెచ్చిన 6 చెప్పులలో చీమ ముందు కాళ్లకు 1 జత చెప్పులు సరిపోయాయి. మధ్య కాళ్ళకి వదులు అయ్యాయి. వెనక 2 కాళ్లకు చెప్పులు తొడుగుతూ ఉంటే చెప్పుల్లో కాళ్ళు ఇరుక్కుపోయి 2 కాళ్ళు విరిగిపోయాయి. పాపం చీమ ఏడుస్తూ ఇంక మిగిలిన 4 కాళ్లతో కాశీకి వెళ్ళలేనని వాళ్ళమ్మకి చెప్పింది. చిన్న చీమ, ఏడవకు ఏడవకు, నీవు వెళ్ళలేకపోతే కాశీ పట్టణాన్నే మన ఊరు పిలిపిస్తాలే అని అంది తల్లి చీమ. అప్పటి నుంచి ప్రతిరోజు నిద్ర నుంచి లేవడంతోటే చిన్న చీమ ఒక ఇటుక ముక్క మీదకు ఎక్కి కాశీపట్నం వాళ్ళ ఊరు వచ్చిందేమోనని కళ్ళు కాయలు కాసేట్టు చూస్తూ ఉంటుంది.